శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఒక 4 ఏళ్ల ముందు అరుణాచలం వెళ్ళిన వాళ్ళందరికీ భళ్ళాల గోపురం ఉంది కదా! అక్కడ ఒక ఏనుగు కనిపించేది గుర్తుందా? చాలా చక్కటి ఏనుగు విభూది రేఖలు పెట్టుకొని అక్కడ ఉంటూ అందరిని ఆశీర్వదించేది. అరుణాచల అభిమానులందరికీ ఆ ఏనుగు చుట్టం. గజరాణి. ఆ ఏనుగు పేరు రుక్కు. అలాంటిది ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే అక్కడ ఖాళీ ఒక చిన్న ఇసుక ఉన్న మైదానం కనిపిస్తుంది తప్ప ఏనుగు కనిపించట్లేదు. మరి ఎక్కడుందండి ఇప్పుడు ఆ ఏనుగు? ఎన్నో సంవత్సరాల పాటు చూసాం, ఆ ఏనుగు ఇప్పుడు కనిపించట్లే. ఎక్కడుంది అంటే ఇప్పటికీ అరుణాచలేశ్వరుడి సన్నిధిలోనే ఉంది. కానీ ఎక్కడుంది అంటే మీరు అమ్మని గోపురం నుంచి బయటకు వచ్చి కుడి చేతి వైపుకి తిరిగితే కనుక అక్కడ ఒక సమాధిలో ఉంది. అంటే చెప్పాలంటే ఆలయానికి దాదాపుగా ఈశాన్యం మూల, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అంటారు కదా, పరమేశ్వరుడు ఒళ్ళో హాయిగా పడుకుని ఉంది. అంటే అవునా అండి, రుక్కు ఎప్పుడు చనిపోయింది, ఎలా చనిపోయింది అంటే ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అంతోటి ఏనుగు మరణానికి ఒక చిన్న జీవి కారణమైంది. చాలా ఆశ్చర్యంగాను. అవి ఏం జరిగింది అనేది చెప్తాను. అసలు రుక్కు గురించి ఒకవేళ మీ ఎవరికైనా తెలియకపోతే కనుక చెప్పుకుందాం ఈ వీడియోలో. అసలు ఈ రుక్కు అనే ఏనుగుకి 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గారు తీసుకొచ్చి ఆలయానికి కానుకగా సమర్పించారట. అక్కడి నుంచి 27 సంవత్సరాల పాటు అరుణాచలేశ్వరుడికి అపారమైన సేవ చేసింది. రోజు విభూతి రేఖలు పెట్టుకుని ఒక పెద్ద శివగణంలాగా హాయిగా ఆలయానికి వచ్చేసేది. వచ్చి సంతోషంగా అక్కడే ఉండేది. కొన్ని ప్రత్యేకమైన ఉత్సవాలు అవి జరిగినప్పుడు స్వామివారిని అమ్మవారిని తన మూపురాన మోసి పొంగిపోయేది. మీకు సామాన్యంగా తెలుసు కదా, ఆలయాల్లో ఉండే ఏనుగుల జీవితాలు కొంచెం బాధాకరంగా ఉంటాయి. ఎందుకంటే పాపం వాటికి గడపడానికి తోడు ఉండదు. ఇదే అడవిలో ఉందనుకోండి, ఇంకో 100 ఏనుగులు ఉంటే హాయిగా వాటితో గడుపుతుంది. ఇక్కడ ఒక్కటే ఏనుగు ఉంటుంది అంతే కదా. ఇంకా రెండోది ఏమిటంటే మాటికి తొండంలో డబ్బులు పెడితే ఆ డబ్బులు మావటికి ఇవ్వడం, తల మీద ఆశీర్వదించడం. ఇంక పొద్దునుంచి రాత్రి దాకా ఆలయాల్లో ఉన్న ఏనుగులు పాపం అంతే కదా. అసలు మనమైతే అలాంటి స్థితిలో బతకగలమా? కదలకుండా ఒకటే చోట కూర్చుని వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఉండు, అలాగే నువ్వు ఒక్కడవే ఉండి ఇంకా మనిషి అనేవాడు చుట్టుపక్కల ఉండడం అంటే పిచ్చిక్కిపోతుంది మనకి. కానీ అలాంటి బాధాకరమైన జీవితంలో కూడా రుక్కు ఆనందాన్ని వెతుక్కున్నది ఎక్కడో తెలుసా? అరుణాచలేశ్వరుణ్ణి తన వీపు మీద మోయడం వల్ల. అసలు స్వామిని మూపురం మీద ఎక్కిస్తూ ఉంటే ఆ ఏనుగు పొంగిపోయేదిట. ఒకసారి ఆ ఏనుగు జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. పాపం తనకి అనారోగ్యం వచ్చి రుక్కుకి ఇంకా ఆలయానికి తీసుకురాకుండా షెడ్లో పడుకోబెట్టారు. పడుకోబెడితే ఒక 2 రోజులు అసలు మూసిన కన్ను తెరవలేదు, పాపం అలాగే ఉంది. ఆ రోజు సాయంత్రం అరుణాచలేశ్వరుడికి ఆ ప్రత్యేకమైన సేవ, ఏనుగు మూపురం మీద స్వామిని కూర్చోబెట్టేది. అంతే, సాయంత్రం అయ్యేసరికి ఇంకా హింకారం చేసేసి గింజేసుకుని ఎలాగైనా తన ఆలయం దగ్గరికి తీసుకువెళ్ళమని చాలా హడావడి చేసింట. తనకేమో ఒంట్లో బాగాలేదు. దాంతో మావటి వాళ్ళు ఏం చేశారంటే తను తీసుకొచ్చి ఆలయం దగ్గర నించోబెడితే అప్పటికే ఓపిక లేదట పాపం. అయినా సరే ఒక్కసారి తొండంతో స్వామికి నమస్కారం చేసుకుని ఆ ఉత్సవమూర్తిని చూసుకుని కళ్ళారా మళ్ళీ వచ్చి పడుకుందిట. ఎలా తెలిసిందండి ఒక ఏనుగుకి ఆ రోజు తిథి ఫలానాది, నా సేవ ఉంటుంది అని ఎలా తెలిసింది? ఎంత ఆత్మతో కనెక్ట్ ఉంటే తప్ప ఆ స్థాయి వస్తుంది చెప్పండి. ఇది వినగానే కొంతమంది అన్నారట, అందులో ఏముంది పెద్ద విచిత్రం, ఆ పక్కన షెడ్లో పడుకుని ఉంటుంది, ఏ ఉత్సవం అంటే భాజా భజంత్రీలు ఏవో ఉంటాయి కదా, ఆ శబ్దాలు వినో లేకపోతే ఆ మంత్రాలు వినో ఈరోజు ఆ ఉత్సవం అని తెలుసుకుని ఉంటుంది, అంతలో పెద్ద విచిత్రం ఏముంది అని. ఆ తర్వాత ఇంకొక విచిత్రమైన సంఘటన జరిగింది. కొన్నాళ్ళకి రుక్కుకి సెలవులు ఇచ్చారు. అప్పుడప్పుడు ఆ ఏనుగుకి అలా సెలవులు ఇచ్చేవారు అనమాట. ఇచ్చి ఏం చేసేవారంటే ఏదో ఒక అడవికి పంపించి అక్కడ ఇంకొక 40-50 ఏనుగులు ఉంటాయి కదా, వాటితో ఒక 2-3 నెలలు గడిపేలాగా మళ్ళీ ఆ తర్వాత తిరిగి వచ్చేలాగా అప్పుడప్పుడు అలా చేసేవారు. అంటే సమ్మర్ క్యాంప్ లాగా అనమాట. అయితే తెప్పకాడు అనే ప్రదేశానికి పంపించారట. పంపిస్తే చక్కగా వెళ్ళింది, ఆ ఏనుగులు అందరితోనూ గడుపుతోంది. సరిగ్గా మళ్ళీ అదే తిథి వచ్చేసరికి అరుణాచలంలో ఎప్పుడు ఉత్సవం చేస్తారో అంతే, ఆ రోజు సాయంత్రం వీరంగం వేసేసింట. ఎలా తెలిసింది ఆ ఏనుగుకి ఆ తిథి రోజు స్వామి ఉత్సవం నేను పాల్గొనాలి అని? చూడండి, అది ధన్యజీవి అంటే అరుణాచలేశ్వరుడితోనూ అమ్మవారితోనూ ఆత్మ సంబంధం పెట్టుకున్న అద్భుతమైన ఏనుగుది. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే 21 మార్చి 2018 ఆ రోజు రాత్రి ఊరికే తిరగడానికి మాడవీధిలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చేసరికి దురదృష్టవశాత్తు కుక్కలు వెంట పడ్డాయట. పడేసరికి దాంతో బెదిరిపోయి పరిగెత్తింట.
అసలు ఎంత దురదృష్టం కాకపోతే ఏనుగు కుక్కలకి బెదరడం ఏంటి, తొండంతో ఒక్కటిస్తే అసలు ఆ కుక్కలకి దిక్కుంటుందా? అలాంటిది కుంజర యోధంబు దోమకుత్తుకజొచ్చిందంటాం చూడండి. అలాగే పాపం దురదృష్టం ఏమిటో తన మరణం అలా రాసిందేమో. అంతో భయపడి అటు ఇటు వెళ్తూ పొరపాటున గోడని గుద్దేసుకుని ఇక్కడంతా పగిలిపోయి రక్తం కారిపోయి చాలా బాధపడిందండి. అంటే పరమేశ్వరుడు ఉత్తమ సాధకులకు ఇచ్చినట్టు కపాల భేదన మరణాన్ని వదలుచుకున్నాడమ్మ ఏనుక్కి. దాంతో పాపం అక్కడి నుంచి ఒక 2 గంటల పాటు చాలా బాధపడి 22 మార్చి 2018 తెల్లవారుజామున చైత్ర శుక్ల పంచమి రోజు కృత్తికా నక్షత్రంలా చూడండి ఎంత అదృష్టం, ఈశ్వరుడి సన్నిధికి వెళ్ళిపోయింది. పోతే విచిత్రం ఏమిటంటే ఆ ఏనుక్కి సమాధి కడదాము అని అనుకుంటే ఊరంతా తరలొచ్చేసింట. అసలు వచ్చేసి ప్రతి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడం, ప్రతి వాళ్ళు బాధపడడం అంతే. ఎందుకంటే ఆ ఊరి వాళ్లతోనూ ఆ క్షేత్రానికి వచ్చే వాళ్ళతోనూ ఒక చుట్టం, ఒక స్నేహితురాలు అంతే. దాంతో పాపం ఊళ్ళో వాళ్ళందరూ ఏడ్చేసేట. కొన్ని వేల మంది తరలొచ్చి ఆ ఏనుగు మీద వేసిన దండలైతే ఎన్ని వేశారోట. అసలు చూసిన ఆయన చెప్పారు, ఒక పెద్ద నాయకుడికి జరగని స్థాయిలో ఆ ఏనుగు అంత్యక్రియలు జరిగాయి, అంత గొప్పగా జరిగాయి అని. అంటే మనకు అనిపిస్తుంది ఎలా వచ్చిందండి ఆ ఏనుగుకి అంత స్థితి అని. అరుణాచల మహత్యంలో కొన్ని కథలు చెప్తారు. ఏమిటంటే ఒక సాలీడు ఉంది. ఆ సాలీడు అరుణాచలేశ్వరుడు శివలింగానికి పక్కనే చెట్టు గూడు కట్టుకుందిట. అంటే అప్పట్లో ఈ కథ జరిగిన యుగాల్లో ఇంకా ఆలయం లేదు అక్కడ. గూడు కట్టుకుంటే పొద్దున్న సూర్యుడు ఉదయించేసరికి ఆ గూడు మీద సూర్యకిరణాలు పడి అరుణాచలేశ్వరుడి లింగం మీద పడిందిట. అంతే స్వామి వస్త్రం సమర్పయామి అని చేసింది పాపం మూగజీవి అని చెప్పి తనలో కలిపేసుకుని కైవల్యం ఇచ్చేసేట. అలాగే ఒక మిడుగురు పురుగు రాత్రి వచ్చి ఆ లింగం చుట్టూ తిరిగిందిట. కానీ వెలుగు ఉంటుంది కదా, ఆ కాంతి మీద పడి మనం షోడశోపచార పూజలో దీపం సమర్పయామి అని చేస్తాం. మనం ఎన్ని సంవత్సరాల పాటు చేసుంటాము, మనకి ముక్తి రాదు. కానీ దానికి వెంటనే స్వామి పొంగిపోయి ముక్తి ఇచ్చేసేట. ఒక ఎలుక ఎక్కడో ఒక చిన్న పగడాన్ని కొట్టుకుని వచ్చి నోటితో పట్టుకుని వచ్చి ఆ శివలింగం దగ్గర పడేసింట. అంతే స్వామి ఆభరణాన్ని సమర్పయామి అనే ఉపచారం కింద తీసేసుకుని దానికి ముక్తి ఇచ్చేసేట. రుక్కు జీవితం మనకి ఏం చెప్తుందో చూడండి. అంతటా అడవి జంతువైనా సరే వినయంగా ఒదిగిపోయింది స్వామివారి ముందు, అమ్మవారి ముందు. అలాగ మనం కూడా వినయంగా భగవంతుడి ముందు ఒదగగలిగితే కనుక అప్పుడు మనకి జీవితంలో ఉత్తమమైన స్థాయి వస్తుంది. మీరు ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు అమ్మని గోపురం అని ఉంటుంది. అంటే నార్త్ సైడ్ ఉన్న గోపురం. అందులోంచి బయటికి వెళ్ళి మీరు ఆ రోడ్లోకి వెళ్ళారంటే మాడవీధిలోకి, అక్కడ కుడి చేతి వైపు మీకు ఇదిగో ఇక్కడ చూపిస్తున్న సమాధి కనిపిస్తుంది. అదే ఆ రుక్కు సమాధి. వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకోండి అనగానే మీకు వెంటనే ఒక అనుమానం వచ్చేస్తుంది. ఏమిటంటే అదేమిటండి ఇంతకుముందు వీడియోలో టోపీ అమ్మగారు ఎక్కడైనా ఈ గిరివలం దారిలో కనబడితే నమస్కారం చేసుకోమన్నారు, ఆవిడేమో మానసిక స్థితి సరిగ్గా లేని ఆవిడికి నమస్కారం చేసుకోమంటున్నారు నండూరి గారని గగ్గోలు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకా అదేమిటండి జంతువుకి నమస్కారం చేసుకోమంటారు, ఈ దారుణం అని గుండెలు బాధేసుకుంటారేమో కదా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, టోపీ అమ్మగారు యోగినా కాదా అని జడ్జి చేసే స్థాయి మనకి లేకపోవచ్చు, కానీ గిరికి దాదాపు 15-20 సంవత్సరాల నుంచి నియమం తప్పకుండా ప్రతిరోజు ప్రదక్షిణం చేస్తున్నారు. ఎంత ఎండైనా, ఎంత వానైనా, తుఫానైనా ఆవిడ గిరి ప్రదక్షిణం చేయకుండా ఉండరు. మీరు అలా చేయండి చూద్దాం జీవితంలో. మీ వల్ల కాదు అది, అంతేనా? దాన్ని బట్టే తెలియట్లేదు మనకన్నా చాలా గొప్ప ఆవిడని. అలాగే నా ఏనుగు కూడా 27 సంవత్సరాల పాటు స్వామికి సేవ చేసింది. స్వామిని తన భుజస్కంధాల మీద మోసింది. మనం చేయగలం అలాగా? మన దిక్కుమాలిన బతుకులు ఎంతసేపు ఏంటంటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలతో ఎదురుగుండా వాడి మీద ఏడుస్తూ బతకటం, అంతేనా మన బతుకులు? అలాంటిది మనకన్నా చాలా ఉత్తమమైన వాళ్ళు, ఆ టోపీ అమ్మైనా సరే, ఆ రుక్కు అనే ఏనుగైనా సరే, మనకన్నా గొప్పవాళ్ళు ఎవరైనా కనిపిస్తే నా వెంటనే చేతులు ఎత్తి నమస్కారం చెయ్యాలి అని నాకు అనిపిస్తుంది. అందుకే నేను చేస్తూ ఉంటాను. అందుకే మీకు కూడా వెళ్ళి రుక్కు సమాధికి నమస్కారం చేయమని చెప్తున్నాను. శ్రీ మహాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.